తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? జూనియర్ వైఎస్ఆర్ అమ్మ. అసలు మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నట్లే ఉందండి. అసలు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయండి. మరి ఏపీలో అంతా హడావుడిగా ఉందండి. పోటీగా ఎక్కడ చూసినా ఎలక్షన్ హడావుడే ఉందండి. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు? అమ్మ, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు మొదలైనవి. ఖచ్చితంగా మేము 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా కొట్టేస్తాం. అందులో డౌట్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకున్న నమ్మకం, మా నమ్మకం నువ్వే జగన్, నువ్వే మా నమ్మకం అని ప్రజల్లో విశ్వాసం. జగన్మోహన్ రెడ్డిని తప్ప ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, ఆ కూటమిని మాత్రం అస్సలు నమ్మి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు చేసింది ఏం లేదు. ఆయన అగ్రకులాలకు, పెత్తందారులకే ఆయన సపోర్ట్ ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి ఆశయాల్ని ముందు తీసుకెళ్తుండు. తండ్రి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో తండ్రిలాగే, తండ్రి కంటే మంచిగా ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలని తపన పడుతుండు. ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డితో సాధ్యమయ్యాయి. ఇంటింటికి ఇవాళ కిరాణా సరుకులు కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ ఇంటింటికి తీసుకెళ్ళి గడప గడపకు వాలంటీర్స్ ద్వారా వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము మళ్ళీ గెలిపించుకుంటామని ఇవాళ ప్రజలే ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతారు. ముఖ్యంగా మా ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వారు కూడా వారి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మేము భారీగా గెలిపించుకుంటాం. ఎంపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని గారిని కూడా గెలిపించుకుంటామని ఇవాళ విజయవాడ ఎక్కడ చూసినా కానీ వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మహాకూటమిని పొందబెడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారం తీసుకొచ్చుకుంటారని మీకు మనవి చేసుకున్నాను. మరి అంటున్నాను కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదండి. మహిళలకు అసలు వరాల వర్షం కురిపించారు కదండి. 3 గ్యాస్ బండ్లు అంటున్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు, ఇంకా అసలు అనేకమైన పథకాలు, బస్సులు ఫ్రీ అంటున్నారు. మరి ఈసారి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని నమ్మరంటారా? ఖచ్చితంగా చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు మాటలు ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఒక్క వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచించలేదు, పేదలను పట్టించుకున్న పాపాన పోలేదు, ఏ ఒక్క పేదవాడికి కూడా న్యాయం చేయలేదు. అగ్రకులాలకు, కొన్ని కమ్మ సామాజిక వర్గానికి, సంపన్న వర్గాలకే పనిచేస్తాడు తప్ప బీసీ, ఎస్టీ, మైనార్టీ, పేదల గురించి పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి అయితేనే పేదలకు న్యాయం చేస్తాడు. బీసీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రజలు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. చంద్రబాబు గురించి తెలుసు, అన్ని బూటకు అబద్ధాలు, మోసాలు తప్ప అని మనం చేసుకున్నాం. మరి హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అలాంటి డెవలప్మెంట్ ఇక్కడ కూడా కావాలి, యువతకు ఉద్యోగాలు కావాలంటే, ఐటీలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. చంద్రబాబు నాయుడు ఆయన లేదు, ఆయన చాప్టర్ క్లోజ్ అయింది. ఆయనకు 74 ఏళ్ళు వచ్చినాయి. ఆయన వయసు కూడా సహకరించట్లేదు, ఆయన మైండ్ పనిచేయట్లేదు, మెమొరీ లాస్ అయింది. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి తెలియట్లేదు. ఆయనకు పిచ్చి లేచింది, మెంటల్ లేచింది. ఆయనకు దత్తపుత్రుడు వచ్చిండు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన సినిమాల్లో తప్ప రాజకీయంలో పనికిరాడు. సినిమాల్లో నటించడంత సులభం కాదు రాజకీయం అంటే. రాజకీయం వేరు, సినిమా వేరు. అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక అన్ని కూటములు ఒకటై, 10 మంది ఒకటై ఇవాళ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చూస్తారు. ఎన్ని కూటములు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గెలుపులు ఆపలేరు. చంద్రబాబు నాయుడు మాటలు అసలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన వయసు కూడా అయిపోయింది, ఆయన మాటలు కూడా నమ్మరు. జగన్మోహన్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. ఇంకా 10-15 ఏళ్ళ దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు. ప్రజలు ఆశీర్వదిస్తారు అని మీకు సవినయంగా చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.